పెదలంకలో 40 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ. లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థుల చేయూత. కృష్ణానది వరదల సందర్భంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలోని 40 కుటుంబాలకు మండల కేంద్రమైన చెరుకుపల్లి లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలుకు చెందిన విద్యార్థులు 17,000 సమకూర్చుకొని తోడ్పాటును అందించడంతో 40 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని హై స్కూల్ కరస్పాండెంట్ చింపిరి పార్థసారథి తెలిపారు. పెదలంక సచివాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో 40 కుటుంబాలకు వరద బాధితులకు చేయూతను అందించారు. ఉయ్యూరు లక్ష్మి, బొర్రా వెంకటేశ్వరరావు, ఏమేవి చంద్రమ్మ, బుక్క రత్తమ్మ, ప్రసాద్ గారు, సొంటి స్వరాజ్యం, సమ్మెట పోతరాజు, ఎలవర్తి బుజ్జి, ఉయ్యూరు నాగమణి, ఉయ్యూరు నాగమణి, లొక్కా శ్రీనివాసరావు, సమ్మెట నరసయ్య, సొంటి గుడారంకయ్య, వాకా వెంకటేశ్వరమ్మ, సొంటి పాప, మోర్ల బాబురావు, సొంటి పద్మ, బొర్రా జయమ్మ, ఏమని చెప్తారా, బొర్రా జయమ్మ, సొంటి గుడారమ్మ, వెంకటేశ్వరమ్మ, స్వర్ణలత, అది మనం తీసుకున్నాం, అది సొంటి దేవుడమ్మ, మోర్ల నాగమ్మ, జంపాని బుజ్జి, సొంటి చక్రయ్య, మీరు రండి ముందుల ఉయ్యూరు స్నేహప్రియ, మొత్తం మీరే ఉయ్యూరు ఉమాశంకర్, ఉయ్యూరు నరసమ్మ, మోతుకూరి శశిరేఖ, తీసుకున్నాడు ఉండమ్మా కాసేపు జంపాని రవి, మీరందరూ కూడా గమనించండి అమ్మా. పిల్లలు ఇటీవల జరిగినటువంటి వరదల ముప్పు కారణంగా చాలామంది ప్రజలు పడ్డారు. ఈ ఇబ్బందులన్నీ గ్రహించిన చెరుకుపల్లిలో ఉన్నటువంటి మా చెరుకుపల్లి లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులందరూ కలిసి వీళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో కొంత అమౌంట్స్ కంట్రిబ్యూట్ చేశారు. ఆ అమౌంట్ తోటి ఈ ప్రజలకి కొంచెం సహాయం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇది పెదలంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి.
టైంలో బాగా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ అంతా పంటల నష్టం జరిగింది. ఆర్థికంగా కూడా వస్తు రూపేణ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులన్నీ టీవీలో చూసిన మా స్కూల్ విద్యార్థులు కూడా సహకరించారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటే ఈ సహాయం చేస్తున్నాం. ప్రజెంట్ మా పెద్ద మనసుతో మా విద్యార్థులందరూ కాంట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అయినటువంటి అపుస్మా బాపట్ల జిల్లా బట్టిప్రోలు, పెద్దలంక, పెసర్లంక గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, ఈ మధ్య వరదలకు బాధపడ్డారో వాళ్ళకి సహాయం చేద్దామని కృతనిశ్చయంతో విద్యార్థులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత కొంత విరాళాలు సేకరించి మా బాపట్ల అపుస్మా అసోసియేషన్ తరఫున మేము అందరం కలిసి ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసర వస్తువులు, దుస్తులు, తర్వాత వారికి కావాల్సినటువంటి కొన్ని అవసరాలకు సంబంధించిన నీడ్స్కి సంబంధించి కొన్ని మా అపుస్మా తరఫున మేము అందరం కూడా అలాగే ఇచ్చాము. మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అపుస్మా బాపట్ల నియోజకవర్గం తరఫున మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ కష్టాలు ఉన్నప్పుడు మనిషికి మనిషి చేయూతనివ్వాలి. కాబట్టి ఆ చేయూత మా బిడ్డలు, మా దగ్గర చదువుకునే పిల్లల ద్వారా మేము కొంత నిధిని తీసుకొని ఆ నిధిని మేము కరెస్పాండెన్స్ను కలిసి ఇక్కడ ఇచ్చినందుకు మా ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.